హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. నేనైతే ఇక్కడ టోస్టులు తీసుకున్నానండి. ఇదైతే ఆయిల్ తక్కువగా పడుతుంది అనేసి ఇవైతే తీసుకున్నాను. మీరు నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. వీటిని అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అది కాగాక ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి. అన్నీ ఇలా చేసేసుకోవాలండి. అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకోండి. ఇవైతే ఆయిల్ తక్కువగా పడుతుందండి. మీరు మామూలు బ్రెడ్ అయినా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. టూ కప్స్ వాటర్ వేసి ఆ షుగర్ కొంచెం కరిగేదాకా కలుపుతూ ఉండండి. దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అదైతే ఈ పాకంలో వేసేయాలండి. జస్ట్ షుగర్ కరిగితే చాలండి. కరిగాక ఇవి బ్రెడ్ స్లైసెస్ని అయితే దీంట్లో వేసేసుకోండి. వేసుకొని కొంచెం పీల్చుకోవాలండి పాకం మొత్తము. బ్రెడ్లు అయితే పీల్చుకునే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా, ఇంకొంచెం దగ్గర పడాలి. ఇలా వచ్చాక మనం ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి. అవైతే వేసుకుంటున్నాను, ఒక కప్పు. ఇప్పుడు పాలు కూడా మొత్తం బ్రెడ్లో అయితే పీల్చేసుకోవాలండి. అంతవరకు కలుపుతూ ఉండండి పొయ్యి మీదే పెట్టేసి. చూడండి, ఇలా రావాలి దగ్గరికి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. మరొక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలండి. మీ దగ్గర ఏముంటే అవి చూడండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాను. సారాపప్పు మీ దగ్గర ఏముంటే దానిని తీసుకొని వేయించేసుకోండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో రావాలి, అంతవరకు వేయించండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నెయ్యితో సహా బ్రెడ్లో వేసేసుకోవాలండి. వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని.